హలో గైస్ మేమైతే ఈరోజు మా బుడ్డోడితో అయితే జామ చెట్టుకి వెళ్ళి జామకాయలు అయితే కోసి తీసుకోవడం జరిగింది. సో మేమైతే జామ పళ్ళనైతే ఏ విధంగా కోస్తున్నామో, సో మా బుడ్డోడైతే జామ పళ్ళు కోసుకొని వద్దామనేసి ఒకటే టార్చర్ పెట్టడంతో మేమైతే చెట్టుకి వెళ్ళేసి అయితే జామ పళ్ళు అయితే తీసుకోవడం జరిగింది. సో ఈ విధంగా అయితే కోస్తున్నాను చూడండి. జామ పళ్ళు అయితే చాలా నీట్గా పండు ఉంది. సో జామ పళ్ళని అయితే చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసేసాను. కట్ చేసిన తర్వాత అండ్ ఉప్పు కారం కలిపి అయితే నేను ఆల్రెడీ పెట్టుకున్నాను. సో ఉప్పు కారంతో కలిపి పెట్టుకున్న ఉప్పు కారంతో తింటే జాంపళ్ళు చాలా నీట్గా టేస్ట్గా బాగుంటుంది అనేసి నేను ఉప్పు కారం అయితే కలిపి పెట్టుకున్నాను. సో ఈ విధంగా అయితే మేము జాంపళ్ళను అయితే తీసుకొని కట్ చేస్తున్నాము. సో టేస్ట్ అయితే ఏ విధంగా ఉందో నేనైతే తిని చూపిస్తాను చూడండి. ముక్కలైతే కోసిన తర్వాత ఈ విధంగా ఉన్నాయి. చాలా నీట్గా పీసెస్ అయితే కోసేసాను. కోసిన తర్వాత అయితే ఉప్పు కారంతో ఒకసారి టేస్ట్ అయితే చూశాను. సో టేస్ట్ అయితే చాలా నీట్గా చాలా తియ్యగా ఉంది. అదిరిపోయింది టేస్ట్ అయితే. సో మీకు వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. సో ఇంకా మరీ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసము ఈ వై తిరు వ్లాగ్ ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి.